హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చాలా స్టోరీలను అయితే చూసి ఉంటాం. లైక్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు, లవ్ సక్సెస్ అయిన వాళ్ళు. కొంతమంది లవ్ ఫెయిల్యూర్లు ఏమవుతారు, ఒక అమ్మాయి వేరే అతన్ని, అబ్బాయి వేరే ఆమెను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కానీ లవ్ సక్సెస్ అయిన వాళ్ళు ఏంటంటే, కొంతమంది లవ్ సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఏంటంటే కొద్ది రోజులు బాగానే ఉండి తర్వాత వాళ్ళు చనిపోవడం. అంటే వాళ్ళు ఏంటంటే డివర్స్ తీసుకొని, అంటే విడాకులు తీసుకొని కొద్ది రోజులు సపరేట్గా ఉండాలని అట్లా అనుకుంటారు. అలాంటి స్టోరీలు మనకు చాలా తెలుసు. అంటే వాటిలో కొన్ని తెలుసు, కొన్ని పాపులర్ అయిన అయితే తెలుసు, కానీ ఫెయిల్యూర్ అయిన వాటి గురించి అయితే మనకు తెలియదు. అలాంటిది ఈ స్టోరీ అనమాట. ఈ స్టోరీలో అసలు సక్సెస్ ఏంటంటే, అమ్మాయి మోసం చేసిందా, అబ్బాయి మోసం చేసిందా అనే దాని గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆ స్టోరీ ఏంటంటే, అంటే ఒక అందమైన సిటీలో, అంటే ఒక సిటీలో ఒక అబ్బాయి ఉన్నాడు. అతని పేరు వచ్చేసి కార్తిక్. తను ఇంటర్ అయిపోయి నెక్స్ట్ డిగ్రీ చేద్దామని వేరే కాలేజ్కి అయితే వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత అతను వారం రోజులు కాలేజ్కి వెళ్ళడం, అక్కడ ఉన్న నేచర్ అంతా ఎంజాయ్ చేయడం, పిల్లలతో బాగా కలిసి ఉండడం, స్టడీలో బాగా డెవలప్ అవ్వడం, అంటే చదువులో సార్లందరితో అంటే బాగా క్లోజ్గా ఉండి తనకు కావాల్సినవి తెలుసుకోవడం, ఇలాంటివి బాగానే చేస్తున్నాం. కానీ కార్తిక్ కొద్ది రోజులు అయిన తర్వాత, వితిన్ 15 days అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి పండు. పండు అనే అమ్మాయి కార్తిక్ దగ్గరకు వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, నా క్లాస్ రూమ్ ఎక్కడంటే, అంతలో ఉండి కార్తిక్ ఏ క్లాస్ రూమ్ అని అడిగాడు. ఇది సంథింగ్ అని, అంటే ఇతని క్లాస్, ఆ అమ్మాయి క్లాస్ రూమ్ చెప్తే, నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, ఫాలో మీ అని చెప్పి అమ్మాయిని తీసుకుని వెళ్ళి క్లాస్లో అయితే పెట్టాడు. ఇట్లా క్లాస్లో వాళ్ళిద్దరూ ఏంటంటే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయిన కొద్ది రోజులకి ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి పండు ఉంది కదా, పండు కార్తిక్ దగ్గరికి వచ్చి ఒక ప్రపోజల్ అయితే పెట్టింది. నేను నిన్ను ఫస్ట్ చూడంగానే లవ్ చేశాను, నాకు క్లాస్ రూమ్ తెలిసినా కూడా నేను అబద్ధాలు చెప్పి నీ దగ్గరకు వచ్చి మాటలు కలిపాను, అలా నీతో ఫ్రెండ్ అయ్యాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి కార్తిక్ని అయితే ప్రపోజల్ చేసింది. ఇది విన్న కార్తిక్ చాలా భయం వేసింది. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాడు. దూరంగా ఉన్న కార్తిక్ అలాంటి సడన్గా ఇలాంటి మాటలు వినగానే తనకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చి, అంటే అలాంటి షాక్ న్యూస్ వినగానే తనకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. టైఫాయిడ్ ఫీవర్ రాగానే ఇతను ఏం చేశాడంటే, ఒక 10 days అనేది లీవ్ తీసుకున్నాడు. అంటే కాలేజీకి లీవ్ తీసుకొని 10 days ఇంట్లోనే ఉన్నాడు. 10 daysలో అందరు కలిసి, అంటే వాళ్ళ బ్యాచ్ కానీ సార్ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే, మంచి స్టూడెంట్ కదా అని చెప్పి అదే ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి కార్తిక్ ఇంటికి వెళ్ళి తనని పలకరించి, అందరికీ ఒకసారి స్టూడెంట్ కానీ సార్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు తను పలకరించి మంచిగా ఉండి వచ్చారనమాట. అలాంటి సందర్భంలో ఏం జరిగిందంటే, తనకి హెల్త్ క్యూర్ అయిన తర్వాత కార్తిక్ ఏం చేశాడంటే, మళ్ళీ రిటర్న్ కాలేజ్కి వచ్చాడు. కాలేజ్కి రాగానే అమ్మాయి పండు కానొచ్చి కార్తిక్ అన్నది, ఇదంతా నా వల్లే కదా, నేను నీకు ఆ రోజు ప్రపోజల్ చేయకుంటే మంచిగా ఉండు, నేను అనవసరంగా నీకు ప్రపోజల్ చేసా చీ అనగానే, చీ అని బాధపడుతూ అమ్మాయి పండు బాధపడుతూ పరిగెత్తింది అనమాట ఇంటికి. అట్లా ఇంటికి పరిగెత్తున్న ఇతను కార్తిక్ ఏం చేశాడంటే, చాలా ఫీల్ అయ్యాడు. సో ఇలాంటి అమ్మాయిని నేను పోగొట్టుకుంటే జీవితంలో నాకు దొరకదేమో అన్న ఉద్దేశంలో అమ్మాయిని అనేది లవ్ చేస్తున్నాడు. ఇలా కొద్ది రోజులు బాగానే జరిగింది. తనకు సెమ్ ఎగ్జామ్స్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి జరుగుతున్న సమయంలోనే బాగా టాపర్గా మంచి అంటే మంచిగా చదువుతున్నాడు. అలాంటి సమయంలో ఒక రోజు ఏం జరిగిందంటే, తను గర్ల్ ఫ్రెండ్ ఏమని అడిగిందంటే, పండు మనం ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్దాం, మంచి రోజు చూడు అంటే, కార్తిక్ ఏం చేశాడంటే, సరే కదా లాంగ్ డ్రైవ్కి వెళ్ళక చాలా రోజులైంది, పండుతో కలిసిపోతే బాగుంటుందని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చెప్పారంటే, వాళ్ళ నాన్నతో ఉండి, నాన్న నేను ఇట్లా క్యాంప్కి వెళ్తున్నాను, ఇది ఏంటంటే నా ఫ్యూచర్కి సంబంధించిన క్యాంప్, నేను ఒకవేళ వెళ్ళకపోతే నా ఫ్యూచర్ దెబ్బతింటుంది అంటే, సరే వెళ్ళిరా అన్నాడు. అందుకు వాళ్ళ నాన్న దగ్గర ఒక 5,000 అమౌంట్ తీసుకొని అయితే బయలుదేరాడు. అంటే వాళ్ళ నాన్నకు క్యాంప్కి వెళ్తున్నాను అబద్ధం చెప్పి పండుతో బయటికి అనేది టూర్ వేశాడు. ఇట్లా టూర్లో ఏం చేశాడంటే, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకొని దాంట్లో పెట్రోల్ కొట్టించుకొని అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడ టూర్ అయితే బాగా ఎంజాయ్ చేసేసి ఒక 2 days తర్వాత వచ్చారు. ఇట్లా 2 days తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మొత్తం బాగానే జరుగుతుంది. అతను ఇంకా కార్తిక్ ఏం చేశాడంటే, కొద్ది రోజులకి పండు మాయలో డీప్గా పడిపోయాడు. ఎంతలా అంటే, తను లేకపోతే బతకలేనంతగా డీప్లో పడిపోయాడు. అప్పటి నుంచి పండు ఏదడిగినా కార్తిక్ కాదనేవాడు కాదు. కార్తిక్ ఒకవేళ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా కూడా పండు కోసం ఎగ్జామ్స్ మానుకోవడం కానీ, సెమ్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ ఇవన్నీ మానుకోవడం జరుగుతుంది. అట్లా జరుగుతున్న సమయంలో ఒకనొక సందర్భంలో మంచి ఎగ్జామ్, అంటే ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చే స్టేజ్లో ఉన్నాడు అనమాట కార్తిక్. ఇట్లా కార్తిక్ తనకు ఫ్యూచర్ గురించి, అంటే ఎగ్జామ్స్ అంత పట్టించుకోకుండా ఓన్లీ పండుతో లీనమైపోయాడు. ఇంకా పండు ఏది చెప్తే అది చేయడం. ఒకరోజు పండు ఏం చేసిందంటే, అంటే పర్ఫెక్ట్ ఎగ్జామ్, అంటే అది ఇంపార్టెంట్ అయిన ఎగ్జామ్ రోజు పండు అతన్ని బయటికి తీసుకెళ్ళిద్ది. బయటికి తీసుకెళ్ళి మనం ఇట్లా వెళ్దాము, మంచి వ్యూ పాయింట్ ఉంది, అక్కడ మనం ఒకరోజు చూసేసి వద్దాం, ఫోటోషూట్ చేసుకుందాం అంటే కార్తిక్ పండుతో పాటు వెళ్ళాడు. అట్లా వెళ్ళిన మరుక్షణం ఏం జరిగిందంటే, కార్తిక్ వాళ్ళ ఫాదర్ కాలేజ్కి వచ్చి ఫీజు కట్టడం అయితే జరిగింది. ఫీజు కట్టంగానే మళ్ళీ అక్కడ ఉన్న సార్ వాళ్ళందరూ కనుక్కున్నారు, ఎవరు మీ అబ్బాయి అంటే, మా అబ్బాయి ఇట్లా కార్తిక్, పలానా కార్తిక్ ఈ ఇయర్ అంటే, మీ అబ్బాయి కార్తిక్ అతను
అసలు మీ అబ్బాయి అలా ఏంటండి ఇట్లా చేంజ్ చేశారు, తను స్టార్టింగ్లో ఎంత పర్ఫెక్ట్ స్టూడెంట్ అంటే అసలు మా కాలేజీలో ఉన్నట్టు స్టూడెంట్ ఉండడమే గొప్ప అన్నంత భ్రమలో మేము ఉన్నాము. అలాంటిది ఇప్పుడు కార్తిక్ మీ అబ్బాయా అనే స్టేజ్కి అయితే వచ్చాడు మీ కార్తిక్. అసలు ఈ మధ్య కాలంలో కాలేజ్కి రావడమే మానేశాడు. అదిగాక ఎక్కడికెక్కడో తిరగడాలు, మేము ఎక్కడికో టూర్లు చెప్పినామని అబద్ధాలు చెప్పడాలు, ఈవెన్ మా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అదే మాట చెప్తున్నారు. అదిగాక అతను ఏం చేస్తున్నా అంటే మధ్య ఒక అమ్మాయి మాయలో పడిండు. అది అందుకు తను ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎగ్జామ్స్ కూడా చాలా రాయలేదు. తను ఇంక ఇయర్ వదులుకోవడమే, తను వేస్ట్, మీరు అమౌంట్ కట్టి కూడా అనేసరికి నాన్న ఏమన్నాడంటే బాధతో బయటికి వెళ్తున్నాడు. బాధతో బయటికి వెళ్తున్న మరుక్షణం ఏం జరిగిందంటే కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏమైంది అంకుల్ అంటే, నాకు మా అబ్బాయి ఏడయ్యా అంటే, మీ అబ్బాయి అసలు కాలేజ్కి రావడం మానేశాడు అంకుల్, వాడు మీ దగ్గర ఏమని చెప్తున్నాడో కానీ కాలేజ్కి వచ్చినట్టే వచ్చి ఇక్కడ పండు అనే ఒక అమ్మాయితో మాయలో పడాడు. తను ఇంక ఎంతలా అంటే డీప్, తను లేకపోయినా కూడా బతకలేను అన్నంత భ్రమలేకైతే వెళ్ళిపోయాడు. మీరు ఒకసారి అతన్ని క్యూర్ చేయగానే మాట చెప్పిన మరుక్షణమే ఇతనికి గుండెపోటు వచ్చింది. అంటే హార్ట్ అటాక్ రాగానే ఇతను ఏంటంటే కుప్పగూలి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కార్తిక్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్ళి హాస్పిటల్ ఆమె కూడా కన్ను మూసింది. వాళ్ళ నాన్న వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి కన్ను మూశారు. వీళ్ళు కన్ను మూసిన విషయం కార్తిక్ ఇంకా తెలియదు. కార్తిక్ మాత్రం పండుతో బాగా జల్సాలు చేసి ఇంటికైతే రావడం జరిగింది. ఇంటికి వచ్చే టైంలో పండు కార్తిక్ ఒక లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ నువ్వు ఇక్కడ పండు అన్నది, నువ్వు ఈ లెటర్ ఇక్కడ ఓపెన్ చేయకు, ఇంటికి వెళ్ళి బాగా ఫ్రెష్ అప్ అయ్యి ఓపెన్ చేయంటే సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాడు. అంటే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వగానే ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ నాన్న కార్తిక్ వాళ్ళ అమ్మ నాన్న బాడీస్ ఉంటాయి కదా, అంటే వాళ్ళు చనిపోయారు కదా, చనిపోయిన బాడీస్ తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి ముందు దింపారు. ఏమైంది అసలు అని ఎంక్వైరీ చేశాడు. అప్పుడు కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, ఇది సంగతి, నీకోసం మీ నాన్నగారు ఇట్లా కాలేజ్కి వచ్చారు, కాలేజ్ కడికి రాజు మరుక్షణమే హార్ట్ అటాక్ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మీ అమ్మ కూడా ఇట్లా హాస్పిటల్కి వచ్చి అక్కడనే చివరి శ్వాస వదిలేరు అని చెప్పారు. ఇది విన్న కార్తిక్ బాధతో ఏం చేయాలో అర్థం కాక ఒక మూలన కుప్పగలిగాడు. అదే సమయంలో పండు ఇచ్చిన లెటర్ గుర్తొచ్చింది. పండు ఇచ్చిన లెటర్ చదివి కార్తిక్ షాక్ అయ్యాడు. అసలు ఆ లెటర్లో ఏమి రాసిందంటే, నాకు ప్రతి సంవత్సరం ఎవరో ఒకరిని ఏప్రిల్ 1 రోజు పూల్ చేయడం అలవాటు, అలాంటిది ఈ సంవత్సరం నేను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏప్రిల్ 1 కాబట్టి సో నేను ఏంటంటే ఈ ఇయర్కి నువ్వు ఏప్రిల్ ఫూల్, నేను నిన్ను లవ్ చేయలేదు, సారీ, నా మీద అంతా హోప్స్ పెట్టుకోమాకు, ఇంకా నన్ను మర్చిపో, నేనంతా నీతో ఊరికే ఫ్రెండ్స్కి మాత్రమే చేశాను, ఊరికే జస్ట్ ఆడుకోవడం మాత్రమే, అంతేగాని నేను నిన్ను ఏం బాధ పెట్టాలని లేదని చెప్పేసి పండు అయితే కార్తిక్ అలాంటి ఆ లెటర్ రాసి ఇచ్చింది. పండు అక్కడ చదవకుండా తప్పు చేశాడు, ఇక్కడ చదివి పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న మృతదేహాన్ని చూసి మరుక్షణమే కార్తిక్ ఏం చేశాడంటే కంట నిండా నీరు పెట్టేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎందుకు నన్ను మోసం చేశావు అంటే జరిగిన మ్యాటర్ చెప్పింది. ఇది ఇంకా కార్తిక్ భరించలేక ఏం చేశాడంటే ఆన్ ద స్పాట్ ఇంకా అతను కూడా ఇంకా బాధను తట్టుకోలేక ఇతను చనిపోయాడు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలాంటి మోసాలకైతే బాగానే అలవాటు పడ్డారు. అంటే కొంతమంది చేస్తుంటారు కాలేజీలో ఇట్లా లవ్ పేరు చెప్పి ఇట్లా చెప్పి మోసాలు అయితే జరుగుతుంటాయి. కానీ అలాంటి మాయమైన ప్రేమలకి మీరైతే పోగాకండి. తెలుసుకున్నారు కదా ఈ రియల్ స్టోరీ, ఇది మాత్రం జరిగింది, కాకపోతే క్యారెక్టర్ పేరు మాత్రమే మార్చేసా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇలాంటి స్టోరీల కోసం మరి మంచి టాపిక్ల కోసం మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.